ప్రాణత్యాగం ఏదైతే ఉన్నదో ఎందుకు చేసావయ్యా అని మనం ఆయన అడిగితే అని చెప్తున్న ఆ మాట ఏంటంటే జాగ్రత్తగా మనసు పెడతాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు ఒక్కసారి శ్రద్ధగా విందాం. 9వ అధ్యాయంలో 6వ వచనములో ఆయన మాట్లాడుతున్న సంగతి ఏంటో ఒకసారి గమనిద్దాం. యాలయనగా జాగ్రత్తగా వినండి. యాలయనగా మనకు శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడెను. వినండి, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. చూడండి, ఎవరి భుజములపై రాజ్యభారం ఉందో ఆయనకు కొన్ని ట్యాగులున్నాయి. ఏంటి అని అంటే ఆయన పేరంట ఆశ్చర్యకరుడు. వినబడుతుందా? ఆయన పేరేంటంట ఆలోచనకర్త. ఏమంటే ఆయన పేరు బలవంతుడైన దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొంతమంది క్రీస్తు దేవుడా, కొంతమంది కుమారుడా. మీకు అర్థం? కొంతమంది ఎవరు, కొంతమంది నరుడు, కొంతమంది ప్రవక్త, కొంతమంది చాలా నార్మల్ పీపుల్ గానే మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మాట్లాడుతున్నది దేవుని యొక్క వాక్యం ఏమని మాట్లాడుతుందంటే ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన. మీకు అర్థమవుతుందా? బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఎవరికి పేర్లనినట? ప్రభువైన యేసుక్రీస్తుకి. దేవుడికి స్తోత్రం కలుగును. ఇక్కడ మీకు అర్థమవుతుందా? చాలా మంది యూట్యూబ్లో ఉన్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు, వాదపు వాదాలు జరుగుతున్నాయి. ఏంటి వాదపు వాదాలు అంటే క్రీస్తు దేవుడా, క్రీస్తు దేవుడని, క్రీస్తు దేవుడు కాదని. ఏమంటే మీకు అర్థమవుతుందా? కొంతమంది ఇంతగా మునిపి వచ్చిన కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరంటే యెహోవా సాక్షులు అని అన్నారు. మీకు అర్థమవుతుందా? కొంతమంది అంటారు యెహోవా సాక్షులు, వాళ్ళు క్రీస్తుని అంగీకరించారు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే భుజములపై రాజ్యభారం ఉన్నది. ఆ రాజ్యభారమును ఆయన ఈ లోకములోకి వచ్చి మోసాడు. ఆ రాజ్యభారం ఏమిటి అని అంటే ఇదిగో మొదటి మనుషుడు ఎవరైతే ఉన్నారో ఏంటంట, మొదటి మనుషుడు. లోకం చెప్తుంది కోతు నుండి వచ్చాడని చెప్తుంది, కానీ ప్రభువు చెప్తున్న మాట ఏంటో తెలుసు. మొదటి మనుషుడు ఎవరు అని అంటే ఆయన తన స్వహస్తాలతో మట్టిని తీసి బొమ్మను చేసి ప్రాణము పోసి ఏమంటంట ఆయన నాసికరంధ్రములో జీవాయువుని వదగా నరుడు జీవించే ఆత్మాయను. ఏమయ్యాడంట? జీవించే ఆత్మాయను. మొదటి మనుషుడు ఈ విధముగా దేవుని చేత నిర్మించబడ్డాడు. ఈ మనుషుడు ఒంటరిగా ఉండకూడదని చెప్పేసి సాటైన సహాయముగా ఎవరినిచ్చాడు అంటే రెండవ మనుషుడిగా ఆ మనిషిలో ఉన్న ప్రక్కటెముకను తీసి అవ్వగా భార్యగా చేసి ఇదిగో నీ భార్య అని ఆదాము దగ్గర తీసుకొచ్చి అవ్వానిచ్చాడు. ఈ ఆదాము అన్నాడు కదా, నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము, నువ్వు నరులలో నుండి తీయబడ్డావు కాబట్టి నారి అని పేరు పెట్టాడు ఈ మొదటి మనుషుడైన ఆదాము. హల్లెలూయా. ఈ మొదటి మనుషుడు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి మనుషుడికి సాటైన సహాయాన్ని దేవుడు ఎవరినైతే ఇచ్చాడో వీరిద్దరూ కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. మరణము లేదు మనకి. ఆనాడు మరణము లేదు. ఆఖరి